పార్టీ పెర్ఫార్మెన్స్ ఆధారంగా అధ్యక్షుల పనితనాన్ని అంచనా వేసేటట్టయితే తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు ముగ్గురు సక్సెస్ అయినట్టు. ఎందుకంటే ఇంతకుముందు లక్ష్మణ్ అధ్యక్షుడిగా ఉన్నారు. ఆయన అధ్యక్షుడిగా ఉన్నటువంటి సందర్భంలోనే పార్లమెంట్ ఎన్నికలు జరిగింది 2019లో. అప్పుడు 4 పార్లమెంట్ సీట్లు గెలుచుకుంది భారతీయ జనతా పార్టీ. అంతకుముందు అసెంబ్లీలో ఒక్క సీటుకే పరిమితమైనటువంటి పార్టీ, 7% ఓట్లకు పరిమితమైన పార్టీ 20% ఓట్లతో 4 పార్లమెంట్ స్థానాలు గెలుచుకుంది. కాబట్టి ఆయన సక్సెస్ అయినట్టు. అయినా ఆయన పక్కన పెట్టారు, బండి సంజయ్ని తీసుకొచ్చారు. బండి సంజయ్ వచ్చాక దుబ్బాక, హుజూరాబాద్ ఎలక్షన్లో విజయంతో పాటుగా జిహెచ్ఎంసీలో ఏకంగా 48 కార్పొరేటర్ల సీట్లు గెలుచుకుంటూ వచ్చారు. తద్వారా ఆయన సక్సెస్ అయినట్టు. తర్వాత మొన్న ఈ మధ్యన కరెక్ట్గా ఎలక్షన్స్ ముందు బండి సంజయ్ని తీయడం వల్ల కొంత ప్రతిఘటన వచ్చింది. అయినా కూడా కిషన్ రెడ్డి సక్సెస్ అయినట్టే. ఎందుకంటే ఒక్క సీటు ఉన్నటువంటి 2018లో ఒక్క సీటుకి పరిమితమైనటువంటి పార్టీ ఇప్పుడు 8 అసెంబ్లీ స్థానాలతో పాటుగా 14% పార్లమెంటు ఓట్లు తెచ్చుకోగలిగింది. కాబట్టి ఇప్పుడు ఆయన్నే కొనసాగమని చెప్పి అధిష్టానం చెప్తోంది. రేపటి పార్లమెంట్ ఎన్నికల వరకు కూడా ఈ ఎన్నికల వరకే అని చెప్పినటువంటి కిషన్ రెడ్డిని ఒప్పించారు అన్నటువంటి మాట వినబడుతుంది. పార్లమెంటు సీట్లు చాలా కీలకమైనటువంటిది. దానికి తగ్గట్టుగా స్కెచ్ వేసేందుకు కిషన్ రెడ్డి కరెక్ట్ అని భావిస్తోంది అధిష్టానం.